చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇవాళ పంచాయతీరాజ్ శాఖ, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాజెక్టుని సమర్థవంతంగా నిర్వహిస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అయితే అన్నిటికన్నా ముఖ్యమైనది పంచాయతీరాజ్ శాఖ. యాక్చువల్గా ఇలాంటి శాఖ యొక్క డీటెయిల్స్ చాలా తక్కువ మందికి తెలుస్తుంటాయి. అసలు ఒకప్పుడు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ అంటే ఎవరో కూడా తెలియదు. అసలు అక్కడ ఏం పనులు చేస్తారో చాలామందికి తెలియదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో తను ఒక ఏ శాఖనైనా సరే చూస్ చేసుకునే అవకాశం ఉన్న రోజుల్లో నాకు పంచాయతీరాజ్ శాఖ కావాలి, గ్రామాల్ని డెవలప్ చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు చాలామందికి ఏంటి పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారని అన్నారు. కానీ ఆ శాఖలో ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్కి అంటే ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో ఉంది. కాబట్టి ఇంత సర్వీస్ చేయొచ్చు అన్న విషయం ఆయనకు ముందుగానే తెలుసు. ఆ శాఖనే ఆయన తీసుకున్నారు. అత్యంత కష్టతరమైన శాఖ అది. చాలా ఆస్పెక్ట్స్ ఉండే దాంట్లో దాన్ని తీసుకున్నారు. అయితే ఇక్కడ ఒక సందర్భంలో, మరి ఇది సందర్భం అవునో కాదో, బట్ విత్ చిన్న విషయం చెప్పాలి. 2019 ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మేము ఓడిపోయి ఉన్నాం అన్ని సీట్లలో ఎక్సెప్ట్ రాజోలు. ఆ టైంలో ఒక యంగ్ బాయ్ మా దగ్గరికి వచ్చారు. ఎవరు కాలేజీ స్టూడెంట్ అనుకున్నాం. తర్వాత ఆయన మనస్ఫూర్తిగా తన మద్దతు ప్రకటించి, మేము మీ వెనకాల ఉంటాం, మీతో ఉంటాం, మీరు మంచి పని చేస్తున్నారు, మీరు ప్రజల కోసం నిలబడండి, ఓడిపోయినా కూడా మీరు తీరాలి, మీలాంటి వ్యక్తులు కనుక నిలబడి ముందుకు వెళ్ళకపోతే మన ఆంధ్రప్రదేశ్ని కాపాడటానికి ఇంకెవరు ముందుకు రారు, ప్లీజ్ అంటే. అప్పటికే పవన్ కళ్యాణ్ గారు విషయం అందరికీ తెలుసు. ఆయన ఒక 25 సంవత్సరాల భవిష్యత్తుని ఇవ్వడానికి ముందుకు వచ్చిన వ్యక్తి, అంత తేలిక వెనక్కి తగ్గరు. కానీ ఒక యంగ్ పర్సన్, కుర్రవాడు ఆ సలహా ఇచ్చినప్పుడు చాలా ముచ్చటేసింది. ఆ టైంలో అడిగాము మీ పేరు ఏంటి అని అడిగితే ఆయన చెప్పారు, నేను కేరళ క్యాడరు కృష్ణతేజ గారని. అప్పుడు మేమందరం కలిసాం. ఇవాళ పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల్ని యథాతథంగా అమలయ్యే విధంగా కళ్యాణ్ బాబు గారికి కుడిభుజంగా ఉన్నటువంటి శ్రీ కృష్ణతేజ కమిషనర్ గారు ఇవాళ పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ గారు ఇంత సమర్థవంతంగా నిర్వహిస్తున్న సందర్భంలో ఆయన పాత్ర మరువలేనిది. ఇంకా చేస్తూనే ఉంటారు. అంత నిజాయితీ పరులైన ఆఫీసర్స్ నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఎక్కువ మంది ఉంటే ఇంకా గొప్పగా ఉంటుంది. బట్ ఎనీహౌ, గతంలో ఉన్నటువంటి వైసీపీ అవినీతితో కూడిన ప్రభుత్వం కన్నా ఇవాళ కూటమి ఎంతో అద్భుతంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్తుంది. 3 పార్టీల కలయికలో మంచి పనులు, ఎంతో సర్వీసు మనందరికీ, మన ప్రజలందరికీ జరుగుతుంది. గుడ్ గవర్నెన్స్ జరుగుతుంది. సో మనందరం కూడా, మీరు ఇవాళ ఎవరైతే చేరబోతున్నారో జనసేనలో, మీరందరూ కూడా మనం ప్రజలకు ఏం చేయగలుగుతాం, ఎవరైనా సరే ఇక్కడ జనసేనలో చేరిన ప్రతి ఒక్కళ్ళు కులాలకి మతాలకి అతీతంగా పనిచేస్తూనే ప్రతి వాళ్ళు వాళ్ళ కులంలో ఎవరికన్నా సపోర్ట్ చేయటం అంటే, అక్కడ పేదవారు కానీ లేకపోతే అవసరంలో ఎవరున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడంలో ఏమాత్రం తప్పు లేదు. ఖచ్చితంగా సపోర్ట్ చేసి తీరాలి. సో కానీ దానికన్నా మించి బియాండ్, కులాలకి మతాలకు అతీతంగా మనందరం ప్రజలకు దగ్గర అవ్వాలి, మనందరం సర్వీస్ చేద్దాం. మీ అందరికీ ఎప్పటికప్పుడు ఏ విధమైనటువంటి సలహాలు, సంప్రదింపులు, నా వైపు నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా మీ అందరికీ మనస్ఫూర్తిగా అందిస్తాను.